రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మాకు ఇది కావాలి, ఏది సింగరేణి గనుల వేలం వేయొద్దు, రద్దు చేసిన ఐటీఐఆర్ను అందులో ఎన్ని సాధ్యమైతే పక్కన పెడితే మేము పోయినాం, మేము కేంద్రాన్ని విన్నవించినాం, ఇయ్యలేదు అని చెప్పడానికి రాజకీయమైనటువంటి అవకాశాలను కల్పించుకోవడంలో రేవంత్ రెడ్డి గారు కృతకృత్యులయ్యారనేటువంటి విషయాన్ని మనం చెప్పుకోవచ్చు. కోచ్ ఫ్యాక్టరీ బయ్యారం హామీలు, బయ్యారం అనేటువంటిది అక్కడ ఫీజిబిలిటీ లేదు అనేటువంటి విషయం ఇప్పటికే చెప్పేసింది. సో మళ్ళా బయ్యారం అడగడం అనేటువంటిది ఏంటి, మేము అడిగినాం మీరు ఇయ్యలేదు అనేటువంటి చెప్పడం కోసమే ఇగో ఇది రాజకీయమైనటువంటి ఎత్తుగడ. సెమీకండక్టర్ల మిషన్లో రాష్ట్రాన్ని చేర్చండి, మంచిదే. రక్షణ భూములు 2450 ఎకరాలు మాకు ఇవ్వండి, దానికి ప్రతిఫలంగా ఏమి ఇస్తారనేటువంటిది తెలియాలి. ఐఐఎం ఏర్పాటు చేస్తే భూమిని కేటాయిస్తాం. ఐటీఐఆర్ అనేటువంటి రద్దు చేయడం ఏంటి? ఐటీఐఆర్ అనేటువంటి అంశంలో ప్రత్యేకంగా ఒక కారిడారు ఉప్పలకు సంబంధించినటువంటి ఏరియాల్లో మౌలిక వసతులు కల్పిస్తే అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు వస్తాయనేటువంటిది దాంట్లో ఉండేటువంటిది. ఐటీఐఆర్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి బంగ్లా ఒకటి కాదు, ఆ ఏరియాల్లో ప్రత్యేకమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేస్తే అక్కడికి ఐటీ కంపెనీలు వస్తాయనేటువంటిది ఉంది. మరి ఐటీ కంపెనీలు రావడానికి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కంపెనీలు తీసుకొస్తే మౌలిక వసతులు ఏర్పాటు చేసుకోవచ్చు. దానికి ఐటీఆర్ అనేటువంటిది ప్రత్యేకంగా కొత్త తీసుకురావాలి అనేటువంటిది మొత్తం రాజకీయంగా నిఘా విభాగాలను ఆధునీకరించాలి, అవసరమైన నిధులు ఇవ్వండి, ఐపీఎస్ అదనపు పోస్టులు మంజూరు చేయండి. కేంద్ర హోంశాఖకు హోంశాఖ మంత్రిని కలిశారు, గడ్కరీని కలిశారు, తర్వాత మంత్రి గారిని ప్రధానమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళి కేవలం కేకేనో లేకపోతే రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశాలే కాదు, ఏకంగా ప్రధానమంత్రిని, రాష్ట్ర హోంశాఖ మంత్రిని, కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసినాము, రాష్ట్రం కోసం ఇన్ని విజ్ఞప్తులు చేసినాము, తర్వాత పోతుంది. కాబట్టి నేను ఢిల్లీకి వెళ్ళినటువంటి పర్యటన నేను రాహుల్ గాంధీతో భేటీ కోసమో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళతో భేటీ కోసమో రాష్ట్ర మంత్రివర్గం కోసమో కాంగ్రెస్ కోసమో వెళ్ళలేదు అనేటువంటి విషయాన్ని చెప్పడానికి. నిన్న మనం అనుకున్నాం కదా, ఏమని ఎన్నిసార్లు ఢిల్లీకి పోతే ఆ పైసల ఖర్చు ఎవరు పెట్టుకోవాలి, ఆ విమానాల రాకపోకలకు సంబంధించినటువంటి ఖర్చులు ఎవరు పెట్టుకోవాలి, మళ్ళీ అప్పుడు అసలే ఇప్పుడు ప్రత్యేక విమానాల జోరు, ఏదో అందరితో కలిసి విమానంలో పోతే నామోష్ అయిపోయి ప్రత్యేక విమానాలు అయిపోయినాయి. ఇప్పుడు అన్నీ ప్రత్యేక విమానంలో పోవాలంటే గంటకి ఎన్ని లక్షలు అవుతాయి, ఒక రోజు పొద్దుగాల నుంచి రాత్రి దాకా ఒక విమానాన్ని అట్లనే పెట్టుకోవాలంటే ఎన్ని కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది? అంత ఖర్చు అవసరమా? కోట్ల రూపాయలు పెట్టుకోవడం. ఒకవేళ ప్రధానమంత్రి గారిని కలిసినా ఇంకొకరిని కలిసినా మస్తు విమానాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే పోయేటువంటి విమానంలో కూడా అప్పటికప్పుడు టికెట్లు తీసుకోవచ్చు. 20,000 టికెట్ 30,000 అవుతుంది. 5 కోట్ల రూపాయలు 2 కోట్ల రూపాయలు అయ్యేది 20 లక్షలలో 30 లక్షలలో 10 లక్షలలో అయిపోతుంది కదా. సో ఖర్చులు తగ్గించుకోవడం అనేటువంటిది మంచిది. ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడము, లేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో మోడీ ఉన్నాడు, బీజేపీ ఉంది కాబట్టి కలవకూడదు. ఇప్పుడు రేపు పొద్దుగాల ముఖ్యమంత్రిని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కలిసేటువంటి అవకాశం గురించి వాళ్ళకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించాలి. ఇవాళ ఎట్లా టీఆర్ఎస్లను చేర్చుకుంటారు, మరి బీజేపీలను కూడా చేర్చుకుంటారా? ఇప్పుడు బీజేపీలకి ఇది ఒక ముందుంది ముసలా పండుగ. ఎవరో 4-5 ఎమ్మెల్యేలు బీజేపీ నుంచి కాంగ్రెస్లో పోతారనేటువంటి చర్చ కూడా సాగుతున్నది. మరి కేంద్రం అధికారంలో ఉన్నటువంటి దాంట్లో ఇప్పుడు కేంద్రము కొంత బలహీనంగా ఉంది కాబట్టి మేము చేర్చుకున్న వాళ్ళు ఏం చేయలేరు అనేటువంటి మాట చెప్తారా, లేకపోతే బీజేపీ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్లో చేర్చుకుంటారా? వేచి చూడాలి. కానీ ఒక 3-4 పేర్లు మాత్రం స్పష్టంగా వినబడుతున్నాయి, వాళ్ళు కాంగ్రెస్కి పోతారని. ఇది బీజేపీ నుంచి సమాధానం రావాలి. కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దఫాలో వచ్చేటువంటి దఫాలో మళ్ళా బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి.